మా ముత్తాత 150 ఏళ్ళు బతికిండు. మా తర్వాత తాత 120 ఏళ్ళు బతికిండు. మా తాత 100 ఏళ్ళు బతికిండు. మా డాడీ 80 ఏళ్ళు బతికిండు. మరి నేను 50 ఏళ్ళు బతుకుతానో లేదో కూడా తెలీదు. మరి ఈ కరిగిపోతున్న ఈ ఆయుష్కు కారణం ఏంటి? అసలు ఈ ఆయుష్ తగ్గడం వెనుక బాధ్యులు ఎవరు? మరి దీనికి ఈ విధంగా నష్టం చేస్తున్నటువంటి దానికి ఎవరిని కారకులుగా చూపిద్దాము? ఇది ఒకసారి మన అందరం ఆలోచించాలి. ఎందుకంటే ఒకప్పుడు వెనకట వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో క్వాలిటీ, ఆ క్వాలిటీని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఆయుష్, వాళ్ళ యొక్క ఫిట్నెస్, వాళ్ళకు ఏమైనా రోగాలు వస్తే దాన్ని తట్టుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ అనేది వాటి మీద డిపెండ్ అయి ఉండేది. ఆ తర్వాత క్వాలిటీ అనేది తగ్గిపోవడము, తర్వాత లాభాల కోసము ఎన్నో కంపెనీలు కల్తీ వాడడము, తర్వాత కల్తీలు వాడి ఈ మనకు వచ్చేటువంటి ఆ క్వాలిటీ ఫుడ్లో ఆ క్వాలిటీ తగ్గిపోవడము, వాళ్ళకు మాత్రం లాభాలు జేబుల్లోకి పోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి. వీటి వల్ల ఆ ఫుడ్లో క్వాలిటీ తగ్గడం వల్ల మన ఆయుష్ మెల్లమెల్లగా తగ్గుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే ఆ గాలి క్వాలిటీ ఆఫ్ ది ఎయిర్ వల్ల కూడా మన ఈ ఆయుష్ కూడా డిపెండ్ అయిపోతుంది. ఇంతకుముందు ఇప్పుడు ఢిల్లీలో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి కాలుష్యము, అక్కడ ఉండేటువంటి జనాలు మిగతా గ్రామాలలో ఉండేటువంటి జనాల కంటే తక్కువ ఆయుష్ తోటి తక్కువ కాలం బతుకుతున్నారు. తర్వాత హైదరాబాదు, తర్వాత ఇంకో కొన్ని సిటీలలో చూసుకున్నట్టయితే ద క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ ప్రజెంట్ ఇన్ దట్ లొకేషన్ అనేదాన్ని డిపెండ్ చేసుకుని ఆ లొకేషన్లో ఉన్నటువంటి జనాల యొక్క ఆరోగ్య పరిస్థితులు, తర్వాత వాళ్ళు బ్రతికేటువంటి వాళ్ళ ఆయుష్ అనేది డిపెండ్ అయి ఉంది. మరి దీని మీద ఎవరి మీద మనం కేసులు పెడదాం? మరి ఎవరిని నిందిద్దాం? ఎవరు కారకులు అని చెప్దాం? మనకు తెలియదు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఇప్పుడు నన్ను ఎవరైనా ఇప్పుడు నేను ఒక 50 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతాను అనుకోండి, ఇప్పుడు నన్ను చంపేసారు అనుకో, నా ఆయుష్ అయిపోద్ది. మరి దీనికి నన్ను చంపిన వాళ్ళ మీద కేసు పెడతా, ఓకే, అట్లాంటి కేసులు పెట్టవచ్చు. సరే, మరి ఇట్లా నేరుగా హత్య అనేది జరగట్లేదు కదా, ఏమవుతుంది? ఇండైరెక్ట్గా ఒక మనిషి 50 ఏళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఒక మనిషిని గాలాడకుండా శ్వాస ఆడకుండా చేస్తే ఏమైంది? చనిపోతాడు. అంటే ఆయన ఆయుష్ అనేది అక్కడితో క్లోజ్ అయింది. దానివల్ల కూడా దానికి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు. మరి ఇండైరెక్ట్గా మనల్ని చంపకుండా బతిక ఉంచి మనంతలో మనము చనిపోయేట్టుగా, మనకు తొందరగా చావు అనేది వచ్చేట్టుగా ఈ విధంగా చేస్తున్నటువంటిది ఎవరు? మరి ఎవరి మీద కారణం? దీనికి ఎవరిని బాధ్యులు చేద్దాం? కొంతమంది లాభాల కోసము, ఎవరైతే క్వాలిటీ లేకుండా లాభాల కోసము, అధిక సంపాదన కోసము 6 నెలల్లో రావాల్సినటువంటి పంటను 3-4 నెలల్లోనే తీసుకొస్తాము, హైబ్రిడ్ పంటలు అని చెప్పి ఈ విధంగా మనకు ఆ కల్తీ ఆహారాన్ని అందించే వారి మీద ఈ కేసులు పెట్టాలి. అలాగే ఈ పండ్లకు సంబంధించి కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే బయట కొన్ని ఈ ఫుడ్ మెటీరియల్స్ కానీ ఇవన్నిటిని తయారు చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయక కల్తీ ద్వారా ఆ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తగ్గించడము, తర్వాత బయట కనబడదు కాబట్టి ఆ కల్తీని మనము ఎక్కువ రేట్లో కొనేయడము, దాని ద్వారా మనకు ఆయుష్ తగ్గడము, త్వరగా రోగాలు రావడము, మంచాన పడడము, ఇలాంటివి జరుగుతుంది. మరి ఇవన్నిటిని కంట్రోల్ చేయాల్సినటువంటి పవర్ ఎవరికి ఇచ్చినాం? మనం ఓటు ద్వారా రాజకీయ నాయకులను ఎన్నుకున్నాం. ఆ రాజకీయ నాయకుల ద్వారా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పినాం. ఆ ప్రభుత్వం కేవలము ప్రాజెక్టులో లేకపోతే సంపద సమకూర్చేటువంటి పథకాలనే తీసుకురావాలి, లేకపోతే వాళ్ళకి లాభాలు వచ్చేటువంటివి చేపట్టాలని చెప్పాలి. వీటిని కూడా కంట్రోల్ చేసేటువంటి బాధ్యతను మనం వాటికి ఇచ్చినాం. అంటే మనల్ని బాగా చూసుకునేటువంటి బాధ్యతను ప్రభుత్వాలకు ఇచ్చినాం. మనల్ని బాగా చూసుకోవడానికి వాళ్ళకు నెల మనం పన్నుల ద్వారా జీతాలు చెల్లిస్తున్నాం. వాళ్ళను ఒక పొజిషన్లో ఒక డ్యూటీ అనేది మనం వాళ్ళకు ఇచ్చినాం. మరి దాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి కంపెనీల ద్వారా కోట్ల ముడుపులు తీసుకొని వాళ్ళ సొంతంగా ఆ నిధులను వాడుకొని వాళ్ళు కంపెనీలు పెట్టుకోవడమా, లేకపోతే ఫారెన్లో స్విస్ బ్యాంకులలో ఆ నిధులను దాచిపెట్టుకోవడమా, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగాలలో ల్యాండ్ కొని తర్వాత వాళ్ళ ఆస్తులను డెవలప్ చేసుకోవడమా, ఇలాంటివి చేస్తూ నాకేం కాదు కదా, ప్రజలకే కదా నష్టం అని చెప్పి వాళ్ళు ఈ విధంగా ఆలోచించి ఆ కంపెనీ ద్వారా 100-200 కోట్లు తీసుకొని వాళ్ళు వెనకేసుకుంటారు. వీళ్ళకు అనుమతిస్తారు. వాడేం చేస్తాడు? తక్కువ క్వాలిటీ తోటి ఆ ప్రోడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు. వాటిని ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వాల దగ్గరికి పోయి ఎవరికైతే ఈ లంచాలు ఇచ్చి అది చేస్తాడో వాళ్ళ దగ్గరికి పోతాడు, పర్మిషన్లు తెచ్చుకుంటాడు, ఎక్కువ రేటుకు మార్కెట్లో అమ్ముతాడు. వాని జేబు నిండుద్ది, వాని దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వానికి ఏ రోగాలు వచ్చినా కూడా
వాడు హాస్పిటల్లో ఉంచుకోగలుగుతాడు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది తినగలుగుతాడు. ఒకవేళ వాడు తయారు చేసినటువంటి కెమికల్ ఫుడ్ను వాడు తినకుండా సేంద్రియంగా ఆర్గానిక్గా తర్వాత క్వాలిటీ ఉన్నటువంటి ఫుడ్ను వాడు వేరే దేశాల నుంచి తెచ్చుకొని అయినా సరే తినగలుగుతాడు. మరి మనలాంటి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? బయట ఎక్కడ చూసినా కూడా అన్ని కూరగాయల ధరలు కానీ నిత్యావసర సరుకులు కానీ మండిపోతున్నాయి. మనం పనిచేసేటువంటి పనికి వచ్చేటువంటి వేతనం పెరగట్లేదు, కానీ మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతూ ఉంది. దీనివల్ల అంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా మనకు అది క్వాలిటీ ఉంటుందా? ఉండట్లేదు. దాన్ని ఎక్కడో ల్యాబ్లలో మన టెస్ట్లు వేయించేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండదు. కాబట్టి దొరికిందని అది తింటున్నాము. తినడం ద్వారా అది లోపల మనకి ఏదో రియాక్షన్స్ ఇస్తుంది, అది మనకు తెలియట్లేదు. మళ్ళీ హాస్పిటల్లో దిగుతున్నాము, వాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నాము. ఏదో ఒక రోజు తొందరగా ఆయన 50-60 ఏళ్ళ లోపే మనుషులు చచ్చిపోతున్నారు. ఇది ఈ పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తరిగిపోతున్న ఆయుష్కు కారణం మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, వాటిని నడుపుతున్నటువంటి రాజకీయ నాయకులు, అలాగే ఇటువంటి క్వాలిటీ లేనటువంటి ఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నటువంటి కల్తీ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి కంపెనీలే. కాబట్టి ఇవే ప్రధానమైనటువంటి కారణం. రేపు పొద్దున ఇప్పుడు ఈ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ డైరెక్ట్ పోవాలి పోలీస్ స్టేషన్లలో, ఏదో రాజకీయ నాయకుల మీదనో కంపెనీల మీదనో కేసులు పెట్టాలి. పెట్టినప్పుడు అది తర్వాత కోర్టుకు పోతుంది. లేకపోతే మనం కోర్టులో పీల్ చేయడం ద్వారా దీని మీద ఆ కోర్టులు కూడా కొన్ని తీర్పులు ఇస్తాయి. దాని ద్వారా కూడా కొంత స్టాండర్డ్స్ అనేది పెరగవచ్చు అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నా. దీనికి అవకాశం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ మూమెంట్ తీసుకోవాలని చెప్పి ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.